నేనైతే ఒకటి నమ్ముతా, మనము ఒక గుడికి వెళ్ళాలి అంటే ఆ దేవుడు పిలుపు ఉండాలి. నేను ఇన్నిసార్లు ఈ టెంపుల్కి వెళ్ళినా కానీ ఇట్లాంటి ఒక రోజు వస్తుందని అస్సలు అనుకోలేదు. యాదాద్రిలో లక్ష్మీ నరసింహస్వామి వెలిసిండు అని తెలుసు, కానీ ఆ రాయికి ఎన్ని రూపాలు ఉన్నాయో తెలుసు. గర్భగుడిలో ఒక దీపం ఉంటది, ఆ దీపంకి పైన ఒక నాగపాము ఉంటుంది. అది ఎప్పుడైనా గమనించిరా? ఆ దీపంతో పాటు పైన నాగపాము ఉన్న దాన్ని జ్వాలా లక్ష్మీ నరసింహస్వామి అంటారండి. నాకైతే ఇంకా 2 రూపాలు తెలుసు, మీకేమైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి. కరెక్టా లేదా నేను చెప్పాను. మనం ఎప్పుడైనా ఒక గుడికి వెళ్తున్నామంటే ఆ గుడి ఎవరు కట్టారు, ఎందుకు కట్టారు, ఎట్లా కట్టారు, ఆ దేవుడు వెలిసిండా లేదా, ఎవరు ప్రతిష్ఠించారు అని కొన్ని పాయింట్స్ అయినా తెలుసుకోవాలి. మా వాళ్ళు ఉన్నారు కొందరు, గుళ్ళో ఎప్పుడు పులిహోర పెడతారు, లడ్డూలు పెడతారు అని ఎదురు చూస్తారు. మీరు అదే టైప్. ఇక్కడ చాలా మంది సబ్స్క్రైబర్సే కలిసారు. థ్యాంక్ యూ అందరికి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటా కదా, మనం గుడికి వెళ్ళాలి అంటే సాటర్డే సండే కాకుండా వేరే డేస్ వెళ్ళాలి అని. గుడికి ప్రశాంతత కోసం వస్తాం, అది ఇవాళ ఈ గుళ్ళో దొరికింది.